సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు తెలంగాణ బైపీసీ ఎంసెట్ సంబంధించి ఫార్మసీ అండ్ బయోటెక్నాలజీ కోర్సుల కోసం అండ్ బయోమెడికల్ చూడండి. బీఫార్మసీ, ఫార్మా డి, పారామెడికల్ ఇంజనీరింగ్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, ఈ 5 కోర్సులకు సంబంధించి ఎవరికైతే అడ్మిషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇదే కరెక్ట్ టైం అన్నమాట. ఇదే నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదనమాట. సో 5 కోర్సులకు సంబంధించి అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంది, మళ్ళీ ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం, ఓకేనా. మనకి సర్టిఫికేట్స్ ఏంది, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ సపరేట్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఆ డేట్స్ మన గ్యాప్ ఎందుకుంటే అంత క్లారిటీగా మారుతాం. కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే మనకు ఇంతకుముందు దాకా కొంతమందికి ఐడియా ఉంటుంది ఆల్రెడీ ప్రొఫెసర్ చేసిన యూనివర్సిటీ సంబంధించి మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల కోసం అడ్మిషన్లు అయినాయి. అదేంటంటే కంప్లీట్గా ఆఫ్లైన్ ప్రాసెస్, అంటే మనమే యూనివర్సిటీకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇదేంటంటే మొత్తం ఆన్లైన్ ప్రాసెస్, అంటే మనం ఎక్కడికి పోనవసరం లేదు, మొత్తం మన సెల్ ఫోన్ నుంచి మన ల్యాప్టాప్ నుంచి చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ పేమెంట్ ఆఫ్ ఫీ పేమెంట్ కూడా మన ఇంట్లోకి వెళ్ళి చేయొచ్చు. మొత్తం ఇక్కడి నుంచి అయిపోతుంది, అర్థమైంది కదా. ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే మనం ఒక సెంటర్కి వెళ్ళి వస్తుంది, మిగతాది మొత్తం మనకి మన కంప్యూటర్, మన సెల్ ఫోన్కి వెళ్ళి చేసేది. ఇది ఫస్ట్ క్లారిటీ మీకు. సో ఫస్ట్ మీకు క్లారిటీ ఇస్తా. మనకి ఆన్లైన్ ప్రాసెస్ ఏంటంటే మన ఇంటికాడ నుంచే స్లాట్ బుకింగ్ అయినా, మన ఇంటికాడ నుంచే ప్రమోషన్ పెట్టుకోవడమైనా, మన కాలేజ్ సెలెక్ట్ చేసిన అన్నీ మనం ఆన్లైన్ మన ఇంటికాడ నుంచి చేసుకోవాలి, ఆన్లైన్ ప్రొసీజర్. సో అనమాట. సో మీకు మళ్ళీ ఒక వెబ్సైట్ కావాలంటే చూసుకోండి, ఇక్కడ మనకి ఇదే వెబ్సైట్ వచ్చేసి ఇదే. దీంట్లోకి వెళ్తే మీకు క్లారిటీగా వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. దీన్ని కాపీ చేసుకోండి. ఫస్ట్ వెబ్సైట్ మీకు ఫస్ట్ మనకు స్టెప్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఫస్ట్ మనం ఏంటంటే మనకు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది. పే ఎట్లా చేస్తామంటే మనకు హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా అది, నెక్స్ట్ మన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ పెట్టేసి వీటన్నిటితో ఏంటంటే మనకు ప్రాసెసింగ్ ఫీ పే చేస్తాం. పే చేసిన తర్వాత మనం ఏమంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అనేసి చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి పే ప్రాసెసింగ్ ఫ్రీ ఆన్లైన్, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇవి ఎట్లుంటాయంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి ఇప్పుడు చూడండి, మనకి అక్టోబర్ 5th నాడు ఏంటంటే మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ వెబ్సైట్లో ఏంటంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఎట్లా అంటే మనకి ఇట్లా ఒక బాక్స్ కూడా ఉంటుంది. అక్కడ ఏంటంటే మన ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, తర్వాత మన ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే మనకి ఏంటంటే మన డైరెక్ట్ పేమెంట్ సెషన్ పట్టుకెళ్తుంది మ్యాక్సిమం. సో అట్లా ఏంటంటే మనం పేమెంట్ చేసేస్తాం, లేదంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ బేసిక్ కావాలంటుంది అది ఇచ్చేస్తాం, తర్వాత మనం డైరెక్ట్ పేమెంట్ చేస్తాం. సో అక్కడ ఏంది మనకి పేమెంట్ ఆఫ్ ఫీజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్లాట్ బుకింగ్. సో ఇది స్లాట్ బుకింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే మనం ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలి. మన ప్రొసెస్ చేసిన యూనివర్సిటీ మనకు అగ్రికల్చర్, హార్టికల్చర్ కౌన్సిలింగ్ ఏంటంటే మనకి ఆఫ్లైన్ ప్రాసెస్. అదేంటంటే మనం డైరెక్ట్ ర్యాంక్స్ ఉంటాయి, మన ర్యాంక్స్ పే చేసుకొని ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వాళ్ళు ఈరోజు రావాలని చెప్పేసి వాళ్ళే ఇస్తారు. మీకు ఎవరైతే వెళ్ళుంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అట్లా ఇక్కడ ఏంటంటే అట్లా కాదు, మనకు అంత హైదరాబాద్ ఉన్న యూనివర్సిటీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి సపరేట్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఉంటాయి. హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఏంటంటే రఫ్లీ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ అనమాట. అంటే కొన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అట్లా ఉంటాయి. సో దాంట్లో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మీరే మీకు నచ్చిన డేట్ ఎంచుకోవచ్చు. ఆ డేట్లో మళ్ళీ టైం కూడా ఎంచుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు 12 to 1 మార్నింగ్ 10 స్టార్ట్ అయింది అనుకో, 10 to 11, 11 to 12, లేకపోతే 12 to 1 అనేసి మీరే ఎంచుకోవచ్చు అనమాట. సో మనం ఏంటంటే ఆ డీటెయిల్స్ ఇచ్చేయాలి. అంటే మనకి ఏ డేట్ నాడు కావాలి కౌన్సిలింగ్, కొన్ని డేట్స్ అనేది కూడా మనకు కొన్ని డేట్స్ ఇస్తారు, చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు 7th నుంచి ఏంటంటే మనకు 7th కావాలన్నా, 8th కావాలన్నా, 9th నాడు మనకు సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవచ్చు అనేసి మీరు ఎంచుకోండి. మళ్ళీ డేట్స్ నాడు కూడా మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్స్ ఉంటాయి. మార్నింగ్ 10 నుంచి మనకి ఈవినింగ్ 5 వరకు కౌన్సిలింగ్ నడుస్తూ ఉంటాయి. సో దీంట్లో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఉంటుంది. ఆ ఈవినింగ్ టైమ్స్ కూడా ఉంటాయి. సో మీకు ఏనాడు వీలు పడుతుంది అంటే మీకు ఏనాడు ఫ్రీగా ఉంటారో ఆనాడు వెరిఫై చేసుకోవచ్చు. సో అంతా మనకు ఈజీగా ఉంటుంది అనమాట. మీకు నచ్చే టైంలో పెట్టుకోండి. సో ఈ విధంగా ఏంటంటే మనకు స్లాట్ బుకింగ్ అనేది అయిపోతుంది.
ఇచ్చి చూడండి, డేట్ అండ్ టైం టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంట. డేట్ అండ్ టైం కూడా ఇచ్చారు. అది మనం ఎంచుకోవచ్చు డేట్ అండ్ టైం కూడా ఎప్పుడనే. సో మనకేంటంటే నెక్స్ట్ మనం స్లాట్ బుకింగ్ చేసుకుంటాం కదా, మనకి ఫలానా టైం ఫలానా డేట్ నాడు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పి బుక్ చేసుకుంటాం కదా. అక్కడ ఏంటంటే మనం అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలి. దాని మనం హెల్ప్ సెంటర్స్ అంటాం, మన సపరేట్ లిస్ట్ ఇచ్చిళ్ళు. సో మీరు ఏంటంటే మీకు దగ్గర లిస్ట్ ఓపెన్ చేసుకోండి. ఆ లిస్ట్ ఓపెన్ చేసి ఏంటంటే మీకు దగ్గర కాలేజ్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసి మీకు దగ్గర కాలేజీలో పెట్టుకుంటే మీకు ఎక్కడైతే మీకు దగ్గర ఉంటుందో అక్కడ పెట్టుకుంటే ఏంటంటే ఈజీ అయిపోతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఏంటంటే మనకు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని కూడా ఇస్తుంటే మీరు ఏంటంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఓన్లీ ఒరిజినల్స్ పట్టుకెళ్ళాలి. సో దీని గురించి మన సపరేట్ వీడియో వస్తుంది మనకి సర్టిఫికేట్స్ గురించి. మనకి ఏంటంటే October 5th నాడు కౌన్సిలింగ్ కదా, October 5th వరకు మనం మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది చిన్న చిన్న వీడియో రూపంలో ఇస్తూ ఉంటాం. ఈ నోటిఫికేషన్ చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది. అందరూ ఏంటంటే ఒక డేట్స్ ఒకటి చూస్తాం, అట్లా కాకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ ట్రై చేస్తాం మనం. సో అక్కడ రిసిప్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయంటే దాంట్లో ఏంటంటే వాళ్ళకు ఒక లాగిన్ ఐడి అనేది ఇస్తారు మీకు. అది చాలా ఇంపార్టెంట్. ఆ లాగిన్ ఐడి అనేది అక్కడ మీకు రిసిప్ట్ సర్టిఫికేట్స్ అంటే మీరు ఏం సర్టిఫికేట్ ఎట్లుంటుంది అంటే చెప్తాను. ఒక టేబుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒకటి ఇది పేపర్ అనుకోండి, పేపర్ ఒక టేబుల్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఎగ్జాంపుల్ మీరు టీసీ ఉంది, టీసీ వాళ్ళు చూపించారు అనుకో అక్కడ ఎస్ పెడతారు. ఎస్సీ మేము ఉన్నది చూపించారు అనుకో ఎస్ పెడతారు. ఒకవేళ మీరు పట్టుకెళ్ళి అనుకో పెండింగ్ అని పెడతారు. సో అట్లా సర్టిఫికేట్ మీకు ఎన్ని పట్టుకెళ్ళాను అని చెప్పడానికి కోసం వాళ్ళని చెక్ చేయాలని చెప్పడానికి మన జిరాక్స్ పట్టుకెళ్ళాలి సపరేట్ అని చెప్తాం మళ్ళీ. సో వాళ్ళని దీన్ని ఇక్కడ మనకు ఒక లాగిన్ ఐడి కూడా ఇస్తారు. లాగిన్ ఐడి అని రిసిప్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. లాగిన్ ఐడి అనేది మీరు ఏంటంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్ వేసుకో. ఒక రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, మీరు ఏ నెంబర్తో స్లాట్ బుకింగ్ చేస్తారో ఏ నెంబర్తో మనకు పాలసీ ఫీ పే చేసి ఉంటుంది కదా, దానికి ఒక మనకి ఆ నెంబర్ మనకు బ్యాలెన్స్ ఉన్నట్టు చూసుకోవాలి. అక్కడ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర మనకు ఒక లాగిన్ ఐడి అనేది వస్తుంది. ఆ లాగిన్ ఐడి చాలా ఇంపార్టెంట్. ఆ లాగిన్ ఐడి మనకు రాలేదనుకోండి, అక్కడ అఫీషియల్ని అడిగి తెలుసుకుంటే వాళ్ళని మేము సెట్ చేసి లాగిన్ ఐడి ఇస్తారు. సో మనకు ఆ లాగిన్ ఐడితో మాత్రం మనం ఏంటంటే వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఆ లాగిన్ ఐడి లేదంటే మళ్ళీ మనకు కష్టమైతే అసలు లాగిన్ ఐడి లేకపోతే అసలు చేయడం కూడా ఉండదు. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయిన తర్వాత లాగిన్ ఐడి తీసుకుని దాని తర్వాత ఏంటంటే లాగిన్ ఐడి మనకు మెసేజ్ రూపంలో వస్తుంది. రాకపోతే మనం సార్ని అడుగుతాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత మనకి ఎప్పుడైతే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో మళ్ళీ మనం ఏంటంటే మనం డీటెయిల్స్ అని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏంటంటే మనకు లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ ఏంటంటే మనకు వెబ్ ఆప్షన్ పెట్టడం అనమాట. అంటే మనకు లాగిన్ ఐడి ఇచ్చింది కదా, గుర్తుంది లాగిన్ ఐడి ఆ మొబైల్ నెంబర్కి వస్తుంది. అది ఎంటర్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే తప్ప మనకి లాగిన్ ఐడి మనకు ఓపెన్ కాదు. అంటే మనకు ఓపెన్ ఆప్షన్ అంటే ఎట్లంటే మనకి వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు కదా, అది ఓపెన్ అయిన తర్వాత మనం ఏంటంటే మ్యాక్సిమం అన్ని కాల్ సెలెక్ట్ చేసుకోవాలి. మన ప్రియారిటీ ఆర్డర్ ఉంటుంది, దాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకుందంటే ఖచ్చితంగా సేవ్ చేసుకొని తర్వాత మనం లాగౌట్ కావాలి. ఖచ్చితంగా లాగౌట్ అయిందని మనం ప్రింట్ తీసుకుంటే బెటర్. లేదు మన సెల్ ఫోన్ ల్యాప్టాప్ వేసిన ఉంటే ఎక్కడ పోదు. సో దాని మన ప్రొసీజర్ వచ్చేసి అది. సో ఇప్పుడు ఏంటంటే మనం డేట్ చూద్దాం. సో మనకు ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్స్కైనా దానికి అన్ని డేట్ వచ్చేసి 5th నుంచి 8th వరకు ఉన్నది. 5th to 8th October 5th నుంచి October 8th వరకు ఉన్నది అనమాట. అంటే మన ఆన్లైన్ ఇది ఎట్లా అంటే మీరు ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, లేదా నెట్ సెంటర్కి వెళ్ళొచ్చు. మ్యాక్సిమం ల్యాప్టాప్లో చేస్తే బెటర్, ఎందుకంటే పెద్ద పనే ఉండదు. మనకు ఐప్యాడ్ అట్లా ఫోన్లో చేసినా చేసుకోవచ్చు అనమాట. ఈజీ ప్రొసీజర్ ఉంటుంది. వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు మాత్రం మనకు ల్యాప్టాప్లో నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తే బెటర్ అనమాట. ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ ప్రొసీజర్ కాబట్టి. మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ బుకింగ్ వచ్చేసి 7th to 9th అనమాట. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 8th to 10th అని 2 days గ్యాప్ ఉంది. ఇక ఫ్రీజింగ్ వచ్చేసి 10th. అంటే మనకి వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు 8th నుంచి 10th వరకు ఏంటంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఒక కాలేజ్ పెట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే చెప్పేసినా మీరు మళ్ళీ మంచి కాలేజ్ తెలిసినప్పుడు ఏంటంటే మీరు రీఅరేంజ్ చేసుకోవచ్చు. ఇక మనకు లాస్ట్ 10th నాడు వచ్చేసింది ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. ఫ్రీజింగ్ ఆప్షన్స్ అంటే ఇక మనం ఏం చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక మనకు ఇక తర్వాత ప్రొసీజర్ ఏంటంటే మన ప్రొసీజర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. తర్వాత ఫస్ట్ ఫేజ్ వచ్చేస్తుంది మనకి వెబ్ ఆప్షన్ పెట్టడం. మనకి ఏంటంటే అలాట్మెంట్ లెటర్ వస్తుంది మనకు వెబ్సైట్లో. మన డీటెయిల్స్ కొడితే మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తాం. చూడండి, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ 13 నుంచి 14 మనకు టైం ఉంటుంది.
సో ఇక మనకి ఆ సెల్ఫ్ రిపోర్టింగ్తో ఏంటంటే మన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక మనకి ఏంటంటే సెకండ్ అంటే ఫైనల్ ఫేజ్ అనమాట. డైరెక్ట్ ఫస్ట్ ఫేజ్ ఉంటుంది, తర్వాత డైరెక్ట్ ఫైనల్ ఫేజ్ ఉంటుంది, ఇది లాస్ట్ ఫేజ్ అనమాట. దీంట్లో ఏంటంటే కొంతమంది ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఫీజు కట్టలేదు వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. అదే మళ్ళీ ఎవరైతే ఫీజు కట్టలేదో వాళ్ళు ఏంటంటే మళ్ళీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి, మళ్ళీ పేమెంట్ చేయాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి అన్నీ ఏవైతే ఉంటాయో హెల్ప్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవడం అన్నీ ఎవరు చేయాలంటే మనం ఫస్ట్ ఫేజ్ ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు చేయాలి. మీరు ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసినాకో మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. ఇక అదే విధంగా మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికంటే స్లాట్ బుకింగ్ ఫస్ట్ రౌండ్ అటెండ్ రాని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు అనమాట. అది వాళ్ళకు మనకు 70th రౌండ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ తక్కువ మంది ఉంటారు, అందరూ మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్ అయినా చేసేసుకుంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మనం ఏంటంటే వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్ కూడా మళ్ళీ సెకండ్ రౌండ్లో మళ్ళీ సపరేట్ పెట్టుకోవాలి. ఫస్ట్ రౌండ్లో పెట్టింది ఉండదు, మళ్ళీ సపరేట్ మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి, మళ్ళీ సపరేట్ దాన్ని ఫ్రీ చేసుకోవాలి. సో మళ్ళీ మీకు సెకండ్ రౌండ్లో మంచి కాల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు దాన్ని మళ్ళీ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ పేమెంట్ చేయడం, మళ్ళీ మనకు సెల్ రిపోర్ట్ చేయడం మళ్ళీ జరుగుతూ ఉంటుంది. అదే కదా. సో ఇక మనకి లాస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనకి 22nd అన్నది ఫిజికల్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్. అంటే మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ కిందనే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళేసి డైరెక్ట్గా ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. సర్టిఫికేట్ ఇచ్చేసి మీకు పేమెంట్ చేసేసి ఇక అడ్మిషన్ నెంబర్ ఇట్లా తీసుకోవడం.